అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగపేరు. థ్యాంక్స్ ఎ లాట్. మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. సో కాస్టింగ్ కాల్ ఎగ్జైటింగ్ యాక్టింగ్ ఆపర్చునిటీ అవైట్స్. కాస్టింగ్ కాల్ ఫర్ ఆస్పైరింగ్ యాక్టర్స్ అని అడుగుతున్నారు. వీళ్ళకి మెన్ కావాలంటే 20 నుండి 60 సంవత్సరాలలోపు వాళ్ళు, ఉమెన్ కావాలంటే 18 నుండి 60 సంవత్సరాలలోపు వాళ్ళు. సో ఇందులో లీడ్స్ మేల్ అండ్ ఫీమేల్ కావాలంట, కాలేజ్ స్టూడెంట్స్ కావాలంట, ఫ్రెండ్ క్యారెక్టర్స్ కావాలంట, సపోర్టింగ్ క్యారెక్టర్స్ కావాలంట, ఫ్యామిలీ మెంబర్స్ కావాలంట, గ్యాంగ్ మెంబర్స్ కావాలంట, అథారిటీ ఫిగర్స్ కావాలంట, ప్రొఫెషనల్స్ కావాలంట, అలాగే చైల్డ్ ఆర్టిస్టులు కూడా కావాలంట. సో వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వాలి అంటే ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారండి. అవి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్లు ఏమి అడిగారు అంటే, సార్ సినిమాల్లో సక్సెస్ అవ్వాలి అంటే ఉండాల్సిన ప్రధాన లక్షణాలు, మెయిన్ క్వాలిటీస్ ఏంటి అని అడగటం జరిగిందండి. దానికి నేను చెప్పేది ఏంటంటే 2 పీలు ఉండాలండి. పీపీ అంటే 1 ప్యాషన్, 2 పేషెన్స్. నాకు పేషెన్స్ ఉండి ప్యాషన్ లేకపోయినా, ప్యాషన్ ఉండి పేషెన్స్ లేకపోయినా కూడా ఇక్కడ వర్కౌట్ అవ్వదండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన చాలామంది లిటరల్గా జూనియర్ ఆర్టిస్ట్గా స్టార్ట్ అయిన వాళ్ళు ఈ రోజున మంచి మంచి సినిమాల్లో పెద్ద పెద్ద క్యారెక్టర్లు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ప్యాషన్తో పాటు పేషెన్స్ కూడా ఉంది. అంటే నేను వచ్చాను, ఓ వారం ట్రై చేసి వస్తాను, ఓ నెల ట్రై చేసి వస్తాను, ఓ సంవత్సరం ట్రై చేసి వస్తాను అని ఇంట్లో చెప్పి రాకండి. ఎందుకంటే ఆ సంవత్సరం నీతో పాటు బీటెక్ చేసిన వాడు, నీతో పాటు చదువుకొని జాబ్లోకి వెళ్ళినవాడు నీకంటే 1 ఇయర్ సీనియర్ అయిపోతాడు. నువ్వు ఈ సంవత్సరం పాటు ఇండస్ట్రీలో ట్రై చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళటం వల్ల. ఆల్రెడీ నువ్వు ఇండస్ట్రీలోకి వచ్చావు కాబట్టి నీకు ఎంతో కొంత ఇండస్ట్రీ గురించి నీకు ఒక నాలెడ్జ్ ఉంది. కాబట్టి నువ్వు జాబ్లోకి వెళ్ళిన ప్రతిసారి కూడా నా ప్యాషన్ అది కదా, అక్కడ ఉండకుండా ఇక్కడ ఏం చేస్తున్నాను, జాబ్ చేస్తున్నా కూడా నీ మనసంతా ఇక్కడే పీకుతూ ఉంటుంది. అదే నువ్వు రాకపోయినట్లయితే అసలు ఇబ్బంది ఉండదు, కానీ వచ్చి వెళ్ళిన తర్వాత నీ మనసంతా పీకుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి తప్పులు ఎప్పుడు చేయకండి. మీకు చావైనా బ్రతికైనా ఇదే, మంచి అయినా చెడైనా ఇదే అనుకొని వచ్చాడు. కాబట్టి ఈ రోజున కొనిదెల శివశంకర్ వరప్రసాద్ గారు మెగాస్టార్ చిరంజీవి అయ్యారు. అలాగే రవితేజ గారు మాస్ మహారాజా అయ్యారు. అలాగే మామూలు ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఒక వ్యక్తి ఈరోజున నేషనల్ స్టార్ నాని అయ్యాడు. సో నేను మీ అందరికీ చెప్పేది ఒకటే సింపుల్ థింగ్ ఏంటి అంటే, మీరు అలాంటి ఒక ప్యాషన్, మీ దగ్గర అలాంటి ఒక పేషెన్స్ ఉండగలిగినట్లయితే మాత్రమే మీరు సక్సెస్ అవుతారు. కాబట్టి ఎంతకాలమైనా కానీ నేను వెయిట్ చేయగలను, నాకు బంధాలు బాధ్యతలు కాదు, నేను సక్సెస్ అయిన తర్వాత వాళ్ళని ఏదైనా తీసుకొచ్చుకొని నేను అద్భుతమైన లైఫ్ ఇవ్వడానికి ప్రిపేర్గా ఉన్నాను. అప్పటిదాకా అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి అమ్మా నాన్న, లేదంటే అక్క చెల్లి అన్న తమ్ముడు, మీరు మీ బాధలు పడండి, నేను వెళ్తున్నా, నేను మిమ్మల్ని రూపాయి అడగను, మీరు నన్ను రూపాయి అడగొద్దు. రేపు నేను సక్సెస్ కొట్టాను అనుకో, జూబ్లీహిల్స్లో ఇల్లు కొంటాను, అందరినీ తీసుకొచ్చేసి పెట్టేస్తాను, అందరి లైఫ్లో సెట్ చేస్తాను. సో దానికి మీరు ప్రిపేర్డ్గా ఉంటారా? నేను వెళ్తున్నా. లేదు నేను సక్సెస్ కాలేదనుకో, రోడ్డు మీద ఉంటా, మిమ్మల్ని మాత్రం అడగను అనే ఒక మెచ్యూరిటీ మీకు ఉండగలిగినట్లయితే మీరు తప్పకుండా సక్సెస్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సింపుల్ థింగ్ ఏంటంటే, ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కడి, మా గురువు గారు చెప్పినట్లు, ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కడి పేరున ఒక 1000 కోట్లు చెక్ రాసేసి ఉంటుంది. మనం రీజన్షిప్ తీసుకోవాలి. అలా రీజన్షిప్ తీసుకున్న వాళ్ళే చిరంజీవి గారు, రాజమౌళి గారు, సుకుమార్ గారు, చరణ్ గారు, ఎన్టీఆర్ గారు, వీళ్ళందరూ కూడా రీజన్షిప్ తీసుకున్న వాళ్ళే. సో అలాంటి రీజన్స్ చెప్పగలిగే ఒక దమ్ము, అలాంటి రీజన్స్ చెప్పగలిగే ఒక క్రెడిబిలిటీ మీకు ఉంటే యూ ప్లీజ్ కమ్ టు ఇండస్ట్రీ, ఆర్ ఎల్స్ ప్లీజ్ డోంట్ కమ్ టు ఇండస్ట్రీ. ఇట్స్ వేస్ట్ ఆఫ్ యువర్ టైం యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీలో వాళ్ళ టైంని కూడా వేస్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో అలాంటి తప్పులు మీరు ఎవరు చేయకుండా ఉంటారు అని, మంచి సక్సెస్ అవుతారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఆల్రెడీ డీటెయిల్స్ చెప్పాను కదా. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేసి casting@ifxchange.org, CASTING, casting@ifx, I for India, F for foreign, X for తెలుసు కదా జైలోఫోన్, X. సో CHANGE change.org అనేది వీళ్ళ మెయిల్ ఐడి అండి. సో వీళ్ళ వాట్సాప్ నెంబర్ వచ్చేసి 88970691
6910. I repeat 8897069210. సో డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. నేను చెప్పే ఏ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు, వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. సో నాకు తెలిసిన కొన్ని కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ మీకు చెప్పినట్లయితే వాటి ద్వారా మీరు నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళడానికి మీకు ఏదో కొంత హెల్ప్ చేసిన వాడిని అవుతాను అనే ఒకే ఒక ఉద్దేశంతో నేను ఈ కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ చెప్తున్నాను. కాబట్టి 1కి 4 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి, జెన్యునా కాదా అనేది ఎప్పుడు తెలుస్తుంది. ఆడిని పైసలు అడుగుతున్నాడా, ఆడవలాగాడు, ఆడిని వదిలేసి రేపు ఇంకో కాస్టింగ్ రిక్వైర్మెంట్ వస్తుంది, ఆడే పైసలు అడగట్లేదు అనుకో, సరే వాడి దగ్గరికి వెళ్ళి పని చేస్తూ ఉండు, సక్సెస్లోకి రా. దిస్ ఈజ్ వాట్ ద మెయిన్ మోటివ్. సో దట్ ఈస్ వాట్ ద డిస్క్లైమర్ ఇస్. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.